నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 21, 22, 23 డివిజన్లలో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ నిర్వహించారు. 23వ డివిజన్ సుందరయ్య కాలనీలో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యయంతో 29 పార్కులు అభివృద్ధి. నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమానికి చంద్రన్న పార్కుల బాట పేరుతో 5 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం. 29 పార్కులు. అంతేకాకుండా 29 పార్కులు అభివృద్ధి చేయకుంటే ఇప్పటికే చాలా చోట్ల రిజర్వ్ స్థలాలు, పార్కు స్థలాలు అన్యాక్రాంతమై ప్రజలకు చెందకుండా పోయాయి. ఇవి కూడా అనేక చోట్ల ఆక్రమణదారుల చెరలో ఉంటే అన్నింటినీ కూడా క్లియర్ చేసి అధికారుల సహాయ సహకారాలతో, స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల సహాయ సహకారాలతో, ప్రజల సహాయ సహకారాలతో శాశ్వతంగా ఇది 29 పార్కులు దాదాపు 150 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు. 150 కోట్లు విలువ చేసే స్థలాలు భావితరాలకి, ప్రజలకు చెందే విధంగా, అదేవిధంగా ఈ యొక్క పార్కుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేదానికి ఏదైతే 7 కోట్లతో అభివృద్ధి, దశల వారి అభివృద్ధి, మొదటి దశలో చుట్టూ కూడా ఓడల నిర్మాణం, ఆ తర్వాత ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలందరినీ భాగస్వాములు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి P4 పద్ధతుల్లో ఆ యొక్క పార్కుల్ని అభివృద్ధి చేసేదానికి దశల వారీగా, అంటే అన్నీ ఒక్క రోజులో పూర్తవుతాయంటే పూర్తిగా రోడ్లు, డ్రైన్లు పూర్తయినట్టు పార్కులు ఒక్క రోజులో పూర్తిగా ఈ 90 రోజుల్లో, ఈ రోజు నుంచి 90 రోజుల్లో 29 పార్కులకి చుట్టూ పారీ గోడ నిర్మిస్తాం. ఆ తర్వాత ప్రజలను భాగస్వాములు చేసి మళ్ళీ కార్పొరేషన్లో వచ్చే నిధులతో అన్నీ కలగలిపి స్థానిక దాతల సహాయ సహకారాలతో ఎక్కడికెక్కడ అందమైన, సుందరమైన పార్కుల్ని ప్రజలకు అందిస్తాం. ఈరోజు ప్రజలు కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. యోగా అందరి జీవితాల్లో ఒక భాగంగా మారే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఉదయం, సాయంత్రం వేళ ఏదైతే మంచి నడక ఆరోగ్యాన్ని మేలు చేస్తుందని చెప్పని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎక్కడికెక్కడ పార్కును సజ్జీవనం చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా స్థానిక ప్రజలు నేను చెప్పేది ఒకటే, పార్కును తయారు చేసి మీకు అందివ్వడమే నా బాధ్యత. ఆ తర్వాత దాని నిర్వహణ స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూర్చొని కలిసికట్టుగా, పార్టీలకు సంబంధం లేకుండా కమిటీ ఏర్పాటు చేసుకుని దాని నిర్వహణ చేసుకోవాల్సిన బాధ్యత మీపైన కూడా ఉంది. అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ దిశగా ఆలోచన సాగించాలని చెప్పి కోరుకుంటూ, రేపటితో ఈ యొక్క చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం నెల్లూరు రూరల్లో ముగుస్తుంది. మొత్తం 29 పార్కులు, 7 కోట్ల రూపాయలు వ్యయం.
29 పార్కుల స్థలాల విలువ 150 కోట్లు.